విజయవాడలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. रघुवीरा रेड्डी जी, केवीपी रामचंद्र राव जी, पल्लम राजू जी, जेडी सीलम जी, पार्टी लीडर्स, वर्कर्स, NSUI यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, friends from the media, brothers and sisters, I would like to welcome all of you here today. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా వారికి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. I would like to start here by repeating our commitment to Andhra Pradesh. ఈ రోజు నా మరి మీతో మాట్లాడటాన్ని మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంకితమైందో అదే ఆంధ్రులకు ఇష్టమైనటువంటి అంశాన్ని నేను మాట్లాడదలుచుకున్నా. మైక్ టెస్టింగ్. Mike's okay? Yeah, it's okay. So I would like to start by speaking to you about special status of Andhra Pradesh and all the commitments that were made to Andhra Pradesh. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు హక్కైనటువంటి ప్రత్యేక హోదా తరగతితోనే నేను నా మాట్లాడటం నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. When Manmohan Singh ji committed to this state that we will give special status and that we will give what Andhra Pradesh deserved, it was not just an individual who made the commitment. It was the Prime Minister of India. ఆంధ్రులందరికీ కూడా ఏం కావాలో అని ఆలోచించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అలనాటి ప్రధాని గారు ప్రత్యేక హోదా ఆయన పార్లమెంట్లో వాగ్దానం చేసినప్పుడు కేవలం ప్రధానమంత్రి కేవలం మన్మోహన్ సింగ్ గారు ఒక వ్యక్తి కాదు చేసినటువంటిది, భారతదేశ ప్రధానమంత్రి ఆంధ్రులకు ఆ వాగ్దానం చేశారు. And it was a commitment made by the Prime Minister of India on behalf of India. భారత ప్రభుత్వం భారతదేశం తరఫున ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా పార్లమెంట్లో హామీ ఇచ్చారు. Mr. Modi has been Prime Minister for 5 years. మోడీ గారు ఈ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారన్న విషయం మీకు తెలుసు. And he has not fulfilled this commitment. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా ఇంతవరకు ఆయన అమలు పరచలేదు. And frankly, I am surprised that the parties in Andhra Pradesh are not aggressively pushing for Mr. Narendra Modi to give Andhra what it has been promised. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ఒత్తిడి తేలేకపోయారు? చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఎందుకు ప్రధానమంత్రి మోడీని మెడలు వంచి ప్రభుత్వాన్ని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అనలేకపోయారు ఈ ప్రాంతీయ పార్టీలు? So it is not only a commitment made by the Congress party and Manmohan Singh ji, it is a commitment made by the country to Andhra Pradesh, and it is our commitment that we will give Andhra Pradesh special status the moment we come to power in Delhi. కేవలం కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కాదండి, అన్ని పార్టీల వారు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అంత ప్రజలు, దేశ ప్రజల అందరి తరఫున భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని తీర్చడానికి ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. అది మనం ఇచ్చినటువంటి వాగ్దానం, దేశ ప్రజల సాక్షిగా మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాగ్దానం. And we want Andhra Pradesh to be a shining example to other states. So we will support Andhra Pradesh in building itself into one of the most advanced states of the country. భారతదేశంలో కల్లా అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మారాలి. దాన్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మనం చేస్తా ఉన్నాను. In our manifesto,
we have taken a historic decision. ఎన్నికల వాగ్దాన పత్రం కాంగ్రెస్ దానిలో ప్రత్యేకంగా మనం మనవి చేయడం జరిగింది. We have decided to help eradicate poverty from India once and for all. ఈ దేశంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలన చేయడానికి పూర్తి కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నది. When we were in power in the UPA, we removed 1 crore, more than 14 crore people from poverty. మనం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు దాదాపు 14 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుండి ఆ పేదరికాన్ని నుండి బయటికి తీసుకొచ్చాం. వారికి ఆ పేదరికం అనేటువంటి తెలియకుండా చేసినటువంటి ఘనత 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించింది అని చెప్తానికి సంతోషంగా ఉన్నది. We used Manrega, through which we gave jobs to millions of people. ఉపాధి హామీ పథకం కింద ఎన్నో లక్షల మరి పనులు చేయించాము. మరి పేదవారి చేత వారి జీవితాల్లో వెలుగు నింపాము అని చెప్తా ఉన్నాను. We gave thousands of crores to our women through the self-help group movement. వేల కోట్లు మరి డ్వాక్రా మహిళలకు మరి స్వయం సంఘాలకు కూడా కేంద్రం నుండి 10 ఏళ్ల పాటు మనం డబ్బు పంపించిన సంగతి మహిళలందరికీ తెలుసు. Andhra showed direction to the whole country in the self-help group movement. పూర్తిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు దారి చూపి మాదిరి రాష్ట్రంగా ఈ మహిళా అభివృద్ధికి మహిళల ఉన్నతికి కృషి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. We gave the right to food security to our country. మనము ఆహార భద్రత హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. Gave our children meals in the schools. మరి మధ్యాహ్న భోజనం మరి చదువుకునేటువంటి పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మొదలు పెట్టబడింది. And we created a new law to protect the land of farmers, tribals, Dalits. మరి మీ అందరికీ తెలుసు 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూమిని ఎవరైనా తీసుకోవాలంటే రైతుకు సరైనటువంటి కాంపెన్సేషన్ వారికి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి మరి ట్రైబల్స్ గిరిజనులకు వారి భూమిని ఎవరు హరించని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం. దళితులకు ఇచ్చినటువంటి భూమికి పట్టాలు ఇచ్చి వారి చేతులకి అప్పజెప్పాలనేటువంటి చట్టాలు చేయడం జరిగింది. The land acquisition bill guaranteed that land could not be snatched from farmers. మీ అందరికీ తెలుసు భూమి అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. ఒక భూమి ఉంటే రైతు కానీ రైతు కూలి కానీ అది ఎవరు హరించకుండా చూడాలనుకొని ఆయన కోరుకుంటాడు. It ensured that they would get 4 times the market rate for their land. అందుకనే ఏమైనా అవసరాలకు భూమి తీసుకుంటే 4 రెట్లు మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఇవ్వాలని చట్టం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. And it was only after all this work that millions and millions of people came out of poverty. మరి ఇవన్నీ కలిపి చేసిన తర్వాత ఉపాధి హామీ కానివ్వండి, చేసిన చట్టాలు కానివ్వండి, దాని అంతటి ప్రతిఫలమే 14 కోట్ల మంది ఆ పేదరికం అనేటువంటి శృంఖలాల నుండి బయటికి రావడానికి సాధ్యమైంది అని మనం చేస్తాం. In 2014 Mr. Narendra Modi came to power and began to dismantle everything that we had done. కానీ దురదృష్టం 2014లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో మనం చేసినటువంటి వ్యవస్థలన్నిటిని కూడా నాశనం చేసేటువంటి మరి పని చేశారని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. He destroyed the pillars of Manrega and the food security bill. ఏదైతే ఉపాధి హామీ పథకం అదేవిధంగా ఆహార భద్రతా చట్టం తెచ్చి ఒక సామాన్యుడికి మరి పేదవాడికి ఒక జీవనానికి మంచి వెలుగులు చూపాలని మనం బాట వేశామో ఆ బాట పునాదులు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి కూలంకషంగా నాశనం చేస్తా ఉన్నది. He started to hand over the money, the Manrega money, to the contractors instead of the laborers. ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు వాళ్లకు వీళ్లకు ఇచ్చేటువంటి పని చేశారు. He snatched away the food security bill. మనకున్నటువంటి ఆహార భద్రత చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. And he systematically destroyed
the land acquisition bill. మనం చేసినటువంటి ఈ భూ స్వాధీన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉన్నటువంటి మంచి మంచి అంశాలన్నీ కూడా తొలగించేశాడు. But he didn't stop there. He carried out Notebandi demonetization and took away the 500 and 1000 rupee note. అంతటితో ఆగలేదు సుమా. దాని పైగా మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్లు అవన్నీ నాశనం చేయడంతో పాటు మరి నోటు బందీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు, అదేవిధంగా జిఎస్టీ తీసుకొచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి మొత్తం మన ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేశారు. Thousands of small business people, middle-sized business people, farmers were destroyed. వేల కొలది చిన్న చిన్న వ్యాపారస్తులు మరి రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మీకు తెలుసు. అనేక పరిశ్రమలు మూతలు పడ్డాయి. But he didn't stop there. He implemented Gabbar Singh tax. ఆయన మీకు ప్రత్యేకంగా జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొని వచ్చి మరి దానిపైన and further complicated the lives of small business people, middle-sized business people and shopkeepers. ఉన్న ఇబ్బందులు కాక దానిపైన ట్యాక్స్ మీద ట్యాక్స్ 5 రకాల ట్యాక్స్ తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో ఇబ్బంది పడి వారు వ్యాపారాలు మూసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. And whatever we had done for the poor, he snatched from them and gave away to people like Mr. Anil Ambani. ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి చేసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి చర్యలు వారిని దోచి మరి భారతదేశంలో ఉన్నటువంటి 15 మంది శ్రీమంతులకు ఆయన ఊతం ఇచ్చాడు, ఆయన సపోర్ట్ చేశాడు. Nirav Modi got 35,000 crores. నీరవ్ మోడీ అనేటువంటి వారు 35,000 కోట్లు బ్యాంకుల నుండి మోడీ గారి ద్వారా పొందాడు. Mehul Choksi got the same. మెహుల్ చౌక్సీ అనేటువంటి ఆయన కూడా దాదాపు అంతే మొత్తంలో లబ్ధి పొందాడు. Vijay Mallya stole 10,000 crores. విజయ్ మాల్యా అనేటువంటి వారు ఆయన వేల కోట్లు బ్యాంకు నుండి తీసుకొని వచ్చి ఆయన మాయమైపోయాడు. Before leaving, Vijay Mallya spoke to the finance minister in Lok Sabha. ఆయన దేశం నుండి పలాయనమయ్యే ముందు ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడటం మనందరికి తెలుసు. And he was allowed to run away. ఆయన ప్రభుత్వాన్ని తెలిసి ప్రభుత్వం రహస్యంగా వారిని ప్రభుత్వమే పంపించినట్లు బయటకు. Mehul Choksi gave money to the finance minister's daughter. మెహుల్ చౌక్సీ గారు మరి అరుణ్ జైట్లీ గారి కుమార్తెకు డబ్బులు ఇచ్చారు. And you know that the Rafael contract was given to Anil Ambani and the Chokidar of India stole from the country. మీ అందరికీ తెలుసు, చాలా కాలం నుండి చెప్తా ఉన్నాము. రఫాయల్ కాంట్రాక్ట్ లో మరి దేశానికి కాపలాదారు చెప్పుకున్నటువంటి మోడీ ఆ అనిల్ అంబానీకి 30,000 రూపాయల కోట్ల విలువైనటువంటి కాంట్రాక్టు ఇప్పించారు. So where our idea was to make one India, one united India, an India where everybody is happy, Mr. Narendra Modi wants to make 2 Indias. గత 10 సంవత్సరాలు యూపీఏ పాలనలో అందరూ ఏ రకంగా అభివృద్ధి చేసి భారతదేశం అంతా కూడా ఒకటిగా చేసి సంతోషంగా ఉండేలాగా సిరి సంపదలతో విలసిల్లేలాగా చేసే ప్రయత్నాన్ని సడన్ గా మోడీ గారు 2014లో వచ్చి దాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేశాడు. One India for the richest people, Anil Ambani, Mehul Choksi. ఆయన మనం చేసినటువంటి ఏకైక భారత్ని 2 భాగాలు చేశాడు. ఒకటి మెహుల్ చౌక్సీ అలాంటి శ్రీమంతుల ఇండియా, రెండవది మరి పేదల ఇండియా. And another India for the farmers, for the laborers, for the unemployed youngsters. ఆ రెండోది పేదలు, వ్యవసాయదారులు, మరి ఇబ్బంది పడేటువంటి కర్షకులు వారిది ఇంకొక ఇండియా శ్రీమంతులది. So we have decided that in 2019 the Congress will carry out a surgical strike on poverty. మనం నిర్ణయించాం 2019 తర్వాత పేదరికం అనేటువంటి ఆ యుద్ధంలో పేదరికం మీద సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ పాత ప్రయత్నం మొదలు పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాం. If Narendra Modi can declare war on the poor people, on the weak people of this country, we will declare war on poverty. మరి నరేంద్ర మోడీ గారు పేదల ప్రజలు, కర్షకులు, వ్యవసాయదారుల మీద యుద్ధం ప్రకటించి వారి జీవితాలు సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మనం పేదరికం మీద యుద్ధం చేద్దామని మనం చేస్తా ఉన్నాం. We will give nyay
to the people of India. మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య